శ్రీమాత్రే నమ. మిథున రాశి వారికి ఈ వారం రాశి ఫలాలు పరిశీలించినప్పుడు రాశి అందే రవిగ్రహ సంచారం ఇది జాతకుడులో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ పెంచుతుంది. ఏ పనైనా చాలా ధైర్యంగా చేయగలుగుతూ ఉంటారు. ప్రధానంగా మరి మిథున రాశి వారికి తృతీయాధిపతిగా ఉన్నటువంటి రవి రాశి ఉన్నప్పుడు, రవి రాశి అందు ఉన్నప్పుడు మీలో ఉన్నటువంటి టెక్నాలజీకి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. ఎంత కష్టమైన పనైనా చాలా సులభంగా సాధించే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీరు ఉద్యోగం మారాలనుకున్నా, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా మీ యొక్క ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశాలు ఉంటాయి. ఇక ప్రధానంగా మీకు ధనస్థానం బాగుంది ఇప్పుడు. అలాగే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా ధనస్థానంలో ఉన్నాడు. అంటే రెండు శుభగ్రహాలు ధనస్థానంలో కలిగినప్పుడు ప్రధానంగా కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం పెరగడం కానీ, కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఏదో ఒక శుభవార్త జరిగే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ, పార్టీలు కానీ, పెళ్లి చూపులు కానీ, వారి స్థాయిని బట్టి పుట్టినరోజు వేడుకలు కానీ ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. లేదంటే మీరు కుటుంబ సమేతంగా ఏదైనా ఒక శుభకార్యంలో ఈ వారం పాల్గొనే అవకాశం అది ఉంటుంది. అలాగే ఏదైనా స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. ఇది విద్యార్థులకి చాలా ఉత్సాహకరంగా ఉంటుందన్నమాట. అంటే రాష్ట్రాధిపతి బుధుడు గురువుతో కలిసినప్పుడు మంచి గురువు లభించడం, మంచి మిత్రులు లభించడం, వారి యొక్క సాంగత్యంతో జాతకుడు తన నడవడికను మార్చుకొని చాలా చక్కగా విద్య మీద తన దృష్టి పెట్టడం జరుగుతుంటుంది. ఇక మిగతా విషయాలు పరిశీలించినప్పుడు 12వ స్థానంలో కుజగ్రహ సంచారం ఇది లాభాధిపతి వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అంటే ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఇది తప్పనిసరి పరిస్థితుల్లో మీకు రక్త సంబంధికులకో లేదంటే మీ మిత్రులకో ఎవరో ఒకరికి మీరు ఆర్థిక పరంగా సహకరించవలసి ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో తీవ్రమైనటువంటి ఒత్తిడి, అంటే ఏదన్నా మనకి మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వవలసి ఉన్నా, బ్యాంక్ లోన్ కట్టవలసి ఉన్నా, ఇన్స్టాల్మెంట్ పే చేయవలసి ఉన్నా వాటి వలన కొంత ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా సకాలంకి మీరు ఆ ఇన్స్టాల్మెంట్లు మీ రుణదాతలకి డబ్బు చెల్లించకపోవడం వల్ల కొంత ఒత్తిడి మీకు ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు కూడా ఎవరికైనా ఆర్థిక సహకారం చేస్తారు. భూముల మీద, స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కుజుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు ఫైనాన్స్ పరంగా స్ట్రగుల్ ఏర్పడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే లాభాధిపతి వ్యయంలో ఉన్నాడు. అందువల్ల ఏంటి వచ్చిన ధనం అంతా వేరే అవసరాలకు ఖర్చు అయిపోతుంటది. అసలైనటువంటి ఖర్చులు ఆ విధంగా ఉండిపోవడం జరుగుతుంది. దానికి తోడు ప్రధానంగా శుక్రుడు మీకు వ్యయాధిపతి, పంచమాధిపతి అనేటువంటి శుక్రుడు తృతీయ స్థానంలో కేతువుతో కలిసి ఉన్నాడు. అందువలన సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఈ స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ అటువంటి వాటిలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొద్దిగా ఈ సమయంలో ధన నష్టం జరిగే అవకాశం అది ఉంటుంది. అందువలన కామన్గా ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇక ప్రధానంగా మనకి దశమ స్థానంలో శని భగవానుడు ప్రస్తుతం రేవతి నక్షత్రం మీద, అంటే ఏదైతే మిథున రాశి వారికి రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు ఉన్నాడో ఆ బుధుని యొక్క నక్షత్రం మీదే శని భగవానుడు సంచరిస్తూ ఉన్నాడు. అందువల్ల అంటే మీరు ఎంత ఎక్కువ చిన్న పని కూడా ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. చాలా కష్టపడితే తప్ప ఫలితాన్ని పొందలేకపోతుంటారు. చాలా పనులు ఫ్యూచర్కి వాయిదా వేద్దామనే ఆలోచనలో రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని కొత్త అవకాశాలు కూడా ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఉద్యోగం మారాలనే ఆలోచన, కొత్త వారు మీకు ఏదైనా ఆఫర్ ఇవ్వడం, ఇటువంటి అవకాశాలు కొన్ని రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో మీరు మంచి అవకాశం వచ్చినప్పుడు మారడానికి కూడా నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే రవి రాశి అందు ఉన్నప్పుడు ప్రభుత్వ సంబంధించిన కార్యక్రమాలు చాలా సులభంగా జరుగుతుంటాయి. మీలో ఒక గ్లో, ఒక ఆకర్షణ పెరగడం వల్ల ఎక్కడికి వెళ్ళినా కూడా మీ మాటకి ఎక్కువ విలువ కనబడుతుంటది. కాబట్టి మరి నిరుద్యోగులు లాంటి వాళ్ళు ఎవరన్నా కూడా ఈ సమయంలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ప్రయత్నం చేయడం మంచిది. సర్వసాధారణంగా ఈ మిథున రాశి వారికి ఎలా ఉంటుందంటే, వారు ఎక్కడైతే ఈ ఇంజనీరింగో లేదంటే ఇంకొక కోర్సో పూర్తి చేస్తారో ఆ ప్రాంతంలో మీకు పెద్దగా సక్సెస్ అన్నది రాదు. అంటే మీరు పుట్టిన ప్రాంతానికి దూరంగా వెళ్ళినప్పుడే మీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఉద్యోగంలో అభివృద్ధి కూడా రావడం జరుగుతుంటుంది. అంటే ప్రధానంగా ఈ మిథున రాశి వారికి దశమ స్థానం అన్నది మీనరాశి అయిందన్నమాట. ఈ మీనరాశి సహజ రాశి చక్రంలో 12వ రాశి అవటం వల్ల మీరెప్పుడూ కూడా విద్యకైనా సరే, ఉద్యోగానికైనా సరే దూర ప్రాంతంలో చేసే ప్రయత్నాలు చాలా సులభంగా జరగడం జరుగుతుంది. ప్రధానంగా ఈ వారం
ఈ జూలై 10వ తారీఖున ఏకాదశి రావడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఏకాదశికి నియమంగా ఉంటూ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవడం కానీ, సత్యనారాయణ స్వామి వారి ఆలయం దర్శించడం కానీ, లేదన్నా ఎవరైనా ఈ వ్రతం ఆచరిస్తున్నప్పుడు అక్కడ మీరు కూడా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఈ ఏకాదశి నియమం పాటించడం వల్ల ప్రతి నెలకి 2 సార్లు ఈ ఏకాదశి రావడం జరుగుతుంటుంది. మీరు ఒక 11 ఏకాదశులు అనుకొని ఈ నియమంగా ఈ 11 ఏకాదశులు చక్కగా పాటిస్తూ సాధ్యమైనంత వరకు మీ పెద్దవాళ్ళు చెప్పిన విధంగా ఉపవాసం మిగతా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ప్రతి వారం మీలో కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. అలాగే మరి ఆ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో మంచి మార్పుకి కారణమవుతుంటుంది. అంటే ఏదైనా ఒక క్రియ, మనం శనివారం దేవాలయానికి వెళ్తున్నాం, మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్తున్నాం, అలాగే ఈ ఏకాదశి నాడు ఈ విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించడం వల్ల ఏదైనా ఒక కార్యక్రమం కంటిన్యూగా చేయడం వల్ల దాని ప్రభావం రావడం జరుగుతుంటుంది. అంతే తప్ప ఏదో నెలకోసారో వారానికోసారో ఆ విధంగా వెళ్ళడం వల్ల ఏ ప్రయత్నం జరగదు. ఏదైనా మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 41 రోజులు దీక్ష తీసుకుంటాం. అలాగే మీరు ఒక 11 ఏకాదశుల ముందు అనుకోండి, దాని ప్రభావం మీకు 100% కనబడుతుంది. దాని తర్వాత మీ జీవితాంతం కంటిన్యూ చేసుకోవడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు, గొప్ప అభివృద్ధి మీకు మీ జీవితంలో తప్పకుండా రావడం జరుగుతుంటుంది. అలాగే కంపల్సరీగా ఏకాదశితో పాటు ఆదివారం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఈ పండగ రాని రాకపోనివ్వండి, ఆదివారం రోజు మాత్రం కంప్లీట్గా ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మం ప్రకారం నియమంగా ఉంటూ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, పెద్దవారిని గౌరవించడం వల్ల కంప్లీట్గా మీకు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కేవలం ఆదివారాలు చేయడం వల్ల, కేవలం ఒక 7 ఆదివారాలు కంప్లీట్గా చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి అదే అలవాటు అవుతుంది. ప్రతి వారం మీలో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ప్రధానంగా ఈ వారం ఈ జూలై 10వ తారీఖున ఏకాదశి రావడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఏకాదశికి నియమంగా ఉంటూ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవడం కానీ, సత్యనారాయణ స్వామి వారి ఆలయం దర్శించడం కానీ, లేదన్నా ఎవరైనా ఈ వ్రతం ఆచరిస్తున్నప్పుడు అక్కడ మీరు కూడా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఈ ఏకాదశి నియమం పాటించడం వల్ల ప్రతి నెలకి 2 సార్లు ఈ ఏకాదశి రావడం జరుగుతుంటుంది. మీరు ఒక 11 ఏకాదశులు అనుకొని ఈ నియమంగా ఈ 11 ఏకాదశులు చక్కగా పాటిస్తూ సాధ్యమైనంత వరకు మీ పెద్దవాళ్ళు చెప్పిన విధంగా ఉపవాసం మిగతా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ప్రతి వారం మీలో కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. అలాగే మరి ఆ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో మంచి మార్పుకి కారణమవుతుంటుంది. అంటే ఏదైనా ఒక క్రియ, మనం శనివారం దేవాలయానికి వెళ్తున్నాం, మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్తున్నాం, అలాగే ఈ ఏకాదశి నాడు ఈ విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించడం వల్ల ఏదైనా ఒక కార్యక్రమం కంటిన్యూగా చేయడం వల్ల దాని ప్రభావం రావడం జరుగుతుంటుంది. అంతే తప్ప ఏదో నెలకోసారో వారానికోసారో ఆ విధంగా వెళ్ళడం వల్ల ఏ ప్రయత్నం జరగదు. ఏదైనా మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 41 రోజులు దీక్ష తీసుకుంటాం. అలాగే మీరు ఒక 11 ఏకాదశుల ముందు అనుకోండి, దాని ప్రభావం మీకు 100% కనబడుతుంది. దాని తర్వాత మీ జీవితాంతం కంటిన్యూ చేసుకోవడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు, గొప్ప అభివృద్ధి మీకు మీ జీవితంలో తప్పకుండా రావడం జరుగుతుంటుంది. అలాగే కంపల్సరీగా ఏకాదశితో పాటు ఆదివారం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఈ పండగ రాని రాకపోనివ్వండి, ఆదివారం రోజు మాత్రం కంప్లీట్గా ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మం ప్రకారం నియమంగా ఉంటూ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, పెద్దవారిని గౌరవించడం వల్ల కంప్లీట్గా మీకు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కేవలం ఆదివారాలు చేయడం వల్ల, కేవలం ఒక 7 ఆదివారాలు కంప్లీట్గా చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి అదే అలవాటు అవుతుంది. ప్రతి వారం మీలో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. స్వస్తి.